అదే గైస్ ఎప్పటి పాటు అవుద్దాం మాట్లాడాలని చూస్తున్నా. నేను కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ ఇంకా చాలా గేమ్స్ ఆడతాను. నేను మీకు రెగ్యులర్గా వీడియోస్ పెడతా, చూద్దాం మరి మ్యాచ్ నెగ్గుతాను. అసలే ఫస్ట్ కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ వీడియో ఇది, నెగ్గపోతే రూపోద్ది. చూద్దాం, జస్ట్ చూసి ఇంకా ఉండండి. మరీ అంత ప్రోగా ఏదో నెగ్గితే చాలు అంతే. మనం మాత్రమే బాగానే సరిపోదు కదా, మన టీమేట్స్ కూడా బాగా ఆడాలి. అందులో మొత్తం అయితే పైనుంచి అయితే అందరిని అవుట్ చేస్తాం. అంటే వాళ్ళు చూడలేదు, మనం కాల్ చేస్తాం. ఛాన్స్ అయితే మిస్ చేయకూడదు. బీని అయితే ఆక్యుపై చేస్తున్నాం. నా టీమేట్స్ అంటే నాకు ఎప్పుడు వచ్చే గేమ్ అది అవుట్ అయిపోయాను. బీని ఆక్యుపై చేస్తున్నా అంటే ఇంకో టీమేట్ అందులో దూరాలి. అంటే సర్కిల్ లోపల ఉంటే అది తొందరగా ఆక్యుపై వద్దు, లేదా లైక్ కాపలా అంటే లైక్ అదే ప్రొటెక్ట్ చేయడం, అంటే మనల్ని ప్రొటెక్ట్ చేసేలా మనం అలా చేయరబ్బా. మనం ఏం చేస్తున్నా అలా ఆక్యుపై చేయాలి, నేను చేసినా అలా ఉండదు. అయినా ఒక్క కిల్ కోసం స్నైపర్తో చాలా కష్టపడ్డా. ఇక్కడ స్లైడ్ అవ్వాలి, నా స్లైడ్ బటన్ పని చేయలేదు. ముగ్గురు, నేను ఒక్కనే లోడౌట్ మార్చేస్తా అబ్బా. కష్టం ఎలా అయితే. మాత అసలు చూసారా, మన అక్కడ రెడ్ వచ్చింది అంటే వాళ్ళు ఏని ఇంకా సీన్ అయితే ఆక్యుపై చేసుకొని ఉన్నారు. మన బీని ఇప్పుడే ఆక్యుపై చేస్తున్నాం. అవుట్ అవ్వద్దు. యా పరిగెట్టు, కమాన్, రన్. కిల్ పోయింది. ఓకే, కిల్ పోతే ఒకసారి. బట్ చూద్దాం ఫైనల్లో ఎవరు బాగా, అంటే మన టీంలో ఎవరు బాగా ఆడతారో గేమ్ చూపిస్తుంది. MVP అని MVP చూద్దాం. అరే ఒక్కడిని కిల్ చేయడానికి 5 మంది సరౌండింగ్ చేశారు అక్కడ, చూసారా? అఫ్కోర్స్ నేను షార్ట్ మిస్ చేసా, అది కదులుతున్నాడు కాబట్టి. కమాన్. అందరిది ఒక డ్రెస్సే ఉంది, అంటే అపోనెంట్స్ది మనది మిలిటరీ యూనిఫామ్. జస్ట్ అలా రెడ్ వాళ్ళు గ్లో అవుతున్నారు, వీళ్ళు గ్లో అవుతున్నారు. అలా కనబడతాను చెప్పండి. టీమేట్స్ని కూడా కిల్ చేయకూడదు, ఎందుకంటే టీమేట్స్ని మనం షూట్ చేస్తే మనం అవుట్ అవుతాం. వీళ్ళు కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు అబ్బా. లోడౌట్ మార్చేస్తా. మ్యాచ్ ఇది SMG, బుల్లెట్స్ తక్కువ ఉంటాయి, బట్ లక్కీకేనా అబ్బా. 1 డౌన్, 2 పోయింది. మిసైల్లో మనం వెళ్ళకూడదు, అపోనెంట్ చేసిన మిసైల్ ఎయిర్ స్ట్రైక్ అంటారు ఇది. కమాన్, చూసి ఉండండి. అది చూసి మన స్పాన్ పాయింట్ ఫస్ట్ ఎక్కడ స్పాన్ అయ్యామో అక్కడది కూడా ఆక్యుపై చేశారు. మినీగన్ వచ్చింది, దడ 5 డౌన్. అవుట్ అయిపోయాడు. ఒక మిలిటరీ ఎయిర్ స్ట్రైక్ అది మన టీమేట్స్ వేసిందనమాట. పైకి వెళ్ళి క్యాంపింగ్ చేయాలనుకున్నా, బట్ వెళ్ళిన ప్రతిసారి అవుట్ అయిపోతా, అందుకే వెళ్ళను. ఇప్పుడు మీరేనండి, ఇప్పుడు పైకి వెళ్ళి క్యాంపింగ్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది 2-3 అప్పుడు 2-3 ఒకేసారి షూట్ చేస్తారు, మనం అప్పుడు షూట్ చేయలేం. అలా ఉంది. నా టీమ్మేట్స్ పల్లె సరౌండ్ చేస్తున్నారు. బట్ అది ఇతనేనా నేమ్ ట్యాగ్స్ గుర్తుండవు నాకు. వీళ్ళు అంటే 10 మెంబర్స్ కదా. కమాన్, ఏమో ఆక్యుపై చేస్తే ఇంకా పాయింట్స్ ఎక్కువ వస్తాయి. సో బట్ మెసేజ్ వెళ్ళిపోతున్నాయి. దీనికి ఎందుకు వెళ్తే మెసేజెస్ పడవు. మ్యాక్సిమం అయిపోయింది ఎయిర్ స్ట్రైక్. కమాన్, న్యూక్లియర్ బాంబు, విక్టరీ. బట్ సెకండ్ రౌండ్ కూడా ఉండండి. ఇప్పుడు కనుక ఈ రౌండ్లో అపోనెంట్స్ ఎక్కువ తెచ్చుకుంటే ఓడిపోతాం. బాగా తెచ్చుకోవాలి ఈ రౌండ్లో కూడా. ఆర్ఎస్ తీసుకుందాం, చాలా డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది గన్. అంటే అప్గ్రేడ్స్ లేకపోయినా ఈ గన్ చాలా బాగా పనిచేస్తుంది. చూసారా, స్పీడ్ అవుట్ అయ్యారు. దీని ఆక్యుపై చేసాను. ఇంకా ఏ దగ్గరికి వెళ్దామా వద్దా? ఆహా, లక్కీ గిల్స్. ఏ దగ్గరకు వచ్చాం? అవుట్. యా, కమాన్. అరే 2 ఉన్నారా మీరు? ఒక్కడే కదరాడు. 1 డౌన్, 2, 3 డౌన్.
ఇక్కడే స్పాన్ అవుతారు వాళ్ళు. అలాంటిది ఇక్కడ ఆక్యుపై చేయడం ట్రై చేస్తున్నా. అయినో లోడౌట్ మార్చుకుందాం ఈసారి. గన్ తీసుకున్నామా? ఈ గన్ బాగోదు బట్ తీసుకున్నా, ట్రై చేద్దామని. 3 బుల్లెట్స్ వస్తాయి అంతే. బ్యాక్ అవుట్, 6 అవుట్, 6 డౌన్. మీనింగ్ నచ్చింది. ఎస్ టోటల్గా 10 కిల్స్. 11th. మీనింగ్ ఎంత ఉన్నానబ్బా. కమాన్ లోకస్ తీసుకోవచ్చు స్నైపర్, బట్ ఇక్కడ నాకు అవ్వట్లేదు. అదేంటి 1v1 కాదు, ఇది 10v10. అందరూ గన్ పడితే గన్ తీసుకుంటారు. నేను కూడా ఇంకా అందరిలాగే తీసుకున్నా. 2 డౌన్, 3 డౌన్. ఏం ఆక్యుపై చేయొచ్చు, బట్ ఇక్కడ కూడా స్పాన్ అవుతారు ఎక్కువ మంది. ఆక్యుపై చేయడానికే ట్రై చేస్తున్నా, బట్ అవ్వట్లేదు. కమాన్ ఫాస్ట్గా ఆక్యుపై చేయి. ఒక్కడ ఆక్యుపై చేయను అబ్బా. టర్రెట్ పెట్టేసాను నేను. అంటే టర్రెట్ ఏంటంటే ఆ ఏరియాకి మొత్తం ఎవరు వచ్చినా వాళ్ళని షూట్ చేస్తుంది అనమాట. అంటే బీకి అదొక సెక్యూరిటీ లాగా, లైక్ ఒక ఎవరిని రానిదు. అలా చూసారా, టెరెట్ కిల్స్ మనకు వచ్చేదంటే మనం కిల్ చేసినట్టు మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు టెరెట్ 5 మంది షూట్ చేసింది అంటే 5 డౌన్. మళ్ళీ కౌంటర్ ఫస్ట్ నుంచి బాగుంది సార్. గన్న బుల్లెట్లు అయిపోయినాయి. అంటే నైఫ్తో అయినా వెళ్ళి చేద్దాం అనుకున్నా, బట్ 5 మెంబర్స్ ఉన్నారు, అందుకే ఒకటి అయిపోయింది. ఇంకా కావాలని బుల్లెట్స్ లేవు గైస్. ఎందుకు ఈసారి గన్నొద్దు, లోడౌట్ మార్చుకుందాం. ఎస్ ఇదే కరెక్ట్ ఈ టైంలో, ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఉన్నాం మనం. అందుకు టైం కూడా అయిపోతుంది. అక్కడ టైం కనిపిస్తుందో లేదో మరి నాకైతే ఎగిసాం. ఎస్ వి వన్. మనమే ఇప్పుడు మన టీంలో ఎవరు బాగా ఆడారో చూడొచ్చు. అదిగోండి అపోనెంట్స్ వేసిన ఎయిర్ స్ట్రైక్ చూపిస్తున్నారు. ఇందాక అందుకే అవుట్ అయ్యా. అది నేనే కదా, నేను తెలియదు. కిల్ డబ్బా అని చూపిస్తుంది అక్కడ. సో చూద్దాం మన టీంలో ఎవరు బాగా ఆడారో. 3, 2, 1. నేనే గోలెం MVP. అది నేనే. మన టీంలో 8342 స్కోర్. మన టీం మొత్తం మనకే లైక్స్ కొట్టారు, బట్ నేను కూడా అపోనెంట్స్ కొడతా. నాకు బాగా ఆడారు వాళ్ళు కూడా. అందుకు అంటే జస్ట్ 5 మెంబర్స్ని చూపిస్తుంది మీది, మిగతా చెప్పేదేం. సో అంతే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్ అండ్ డూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్.